సో హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వైడ్ గా ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ అయితే ఉంది భయ్య. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి, అసలు ఏ డైరెక్టర్ తో తీయబోతున్నారు, ఏ జోనర్ మూవీ తీయబోతున్నారు అని అయితే వాళ్ళందరికి వచ్చిన డౌట్ ని నేనైతే క్లారిఫై అయితే ఇస్తాను భయ్య. అల్లు అర్జున్ గారు అయితే నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారితో తీయబోతున్నారు. అయితే దీనికి ముందు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ నేమ్స్ అయితే వచ్చాయి భయ్య. సందీప్ రెడ్డి వంగతో అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఉంటుందని, నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ తో ఉంటుందని, అట్లీ గారితో మూవీ ఉంటుందని, బోయపాటి సీన్ అని, ఇలా చాలా నేమ్స్ అయితే బయటకైతే వచ్చాయి పుష్ప 2 కు ముందు. అయితే వాళ్ళెవరితో కూడా అల్లు అర్జున్ గారు అయితే మూవీ అయితే చేయట్లేదు భయ్య. ప్రెజెంట్ అయితే త్రివిక్రమ్ గారితో మూవీ అయితే ఓకే అయితే అయిపోయింది. 100కి 100% అయితే ఓకే అయితే అయిపోయింది భయ్య. నెక్స్ట్ మూవీ అయితే త్రివిక్రమ్ గారితోనే ఉంటుంది భయ్య. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనమాట. అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ వీళ్ళిద్దరి మధ్యన మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే ఇప్పటిదాకా 3 మూవీస్ అయితే వచ్చాయి భయ్య. ఆ 3 మూవీస్ ఏంటంటే జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం. వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఈ 3 మూవీస్ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయితే అయ్యాయి భయ్య. అల్లు అర్జున్ గారిని ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గర చేసింది అయితే ఈ 3 మూవీస్ భయ్య. వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఈ 3 మూవీస్ కూడా ఫ్యామిలీ ఎమోషన్ అయితే పీక్స్ లో ఉంటుంది భయ్య. పుష్ప 2 మూవీ విషయానికి వస్తే పుష్ప 2 మూవీ రన్ అయితే ముగిసిపోయింది భయ్య. మనకి నెట్ఫ్లిక్స్ లో మనకి మూవీ కూడా వచ్చేస్తుంది ఈ నెల 30వ తేదీన. ప్రెజెంట్ అయితే థియేటర్ లో ఉంది మూవీ. ఇంకొక 2-3 డేస్ లో మూవీ అయితే తీయబోతున్నారు భయ్య. ఎందుకంటే మనకి తండ్రి మూవీ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మూవీ రన్ కూడా ముగిసిపోయింది. నెట్ఫ్లిక్స్ లో వచ్చేస్తుంది కాబట్టి ఇంకెవరు వెళ్ళరు థియేటర్స్ కి. ఇంకా ఓటీటీ లో మూవీ వచ్చేస్తుంది అంటే ఇక థియేటర్స్ కి అయితే ఎవరు వెళ్ళరు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో మళ్ళీ ఇంకొక 23 మినిట్స్ ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్ లో చేసి పెట్టాను భయ్య. ఒకసారి చెక్ చేయండి, అది చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ గా అర్థమవుతుంది. ఏ సీన్స్ యాడ్ చేసి ఇవన్నీ కూడా దాంట్లో క్లియర్ గా చెప్పాను. పుష్ప 2 మూవీ అయితే ఫుల్ మూవీ అయితే తెచ్చి పెట్టేస్తున్నారు భయ్య. మొత్తానికి ఎక్కడ కూడా ఏది కూడా కట్ చేయకుండా ఫుల్ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. దాదాపు 4 గంటల 2 నిమిషాలు అయితే ఉంటుంది మూవీ రన్ టైమ్. పుష్ప 2 మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే కలెక్షన్స్ అయితే అఫీషియల్ గా అయితే 1900 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. లాస్ట్ పోస్ట్ అయితే రాబోతుంది. అన్అఫీషియల్ గా అయితే 2000 కోట్లు అయితే దాటిపోయిందంట. ఇంకా ఏది నిజము ఏది అబద్ధం అనేది మనకైతే క్లారిటీగా తెలియదు భయ్య. ఏదేమైనా సరే పుష్ప 2 మూవీ అనేది ఒక ఎపిక్ మూవీ భయ్య. మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీస్ అయితే చాలా రేర్ గా వస్తుంటాయి. పుష్ప 2 మూవీ అయితే దాదాపు 55 రోజులు అయితే థియేటర్స్ లో ఆడింది భయ్య. ఈ రోజులో ఇన్ని రోజులు ఒక మూవీ ఆడడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ గారు అయితే పుష్ప 2 మూవీతో పాన్ ఇండియా హీరో అయితే అయిపోయారు. ఆయనతో సినిమా అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఒక మంచి కథను అయితే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా మూవీ అయితే రిలీజ్ అయితే చేయాలి కాబట్టి పాన్ ఇండియా వైడ్ గా అందరికీ నచ్చేటట్టు అయితే కథను అయితే రాసుకోవాలి. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అయితే పాన్ ఇండియా వైడ్ గా అందరికీ నచ్చేటట్టు ఒక సాలిడ్ కథను అయితే రాసుకున్నాడు భయ్య. ఈ కథ అయితే త్రివిక్రమ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట భయ్య. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ కథను అయితే రాస్తున్నారంట. త్రివిక్రమ్ గారికి ఇష్టమైన జోనరు. త్రివిక్రమ్ గారు అయితే ఈ కథని చాలా సాలిడ్ గా చాలా గట్టిగా రాసుకున్నారంట. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంట భయ్య. ఇష్టపడి ఈ కథను అయితే రాసుకున్నారంట. ఆ కథని ఇప్పుడు మన అల్లు అర్జున్ గారితో తీయబోతున్నారు. ఈ మూవీ అయితే కమర్షియల్ మూవీ అయితే కాదు భయ్య. ఇదైతే ఒక మైథలాజికల్ ఫిలిం అనమాట. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే ఈ సినిమా గురించి కొంత అయితే చెప్పారు భయ్య ఒక ఇంటర్వ్యూలో. ఆయన ఏమన్నారంటే ఈ మూవీతో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నారంట. నెక్స్ట్ ఇది భారీ బడ్జెట్ మూవీ అంట భయ్య. చాలా పెద్ద సినిమా అంట. ఇంతవరకు రాజమౌళి గారు కూడా ఈ జోనర్ అయితే టచ్ చేయలేదంట. అలాంటి సినిమాని అయితే తీయబోతున్నారంట. రాజమౌళి గారు టచ్ అయిన జోనర్ అయితే మైథలాజికల్ భయ్య. ప్రొడ్యూసర్ బన్నీవాసు గారు కూడా ఈ మూవీ గురించి అయితే ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు భయ్య. ఈ మూవీకి బడ్జెట్ పెట్టడానికి ఫైనాన్షియల్ అయితే వెతుక్కోవాలి అంటున్నారు భయ్య. అంత బడ్జెట్ పెడుతున్నారంట ఈ మూవీకి. ఇంతకీ ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా భయ్య? దాదాపు 1000 కోట్లు అయితే పెడుతున్నారు భయ్య ఈ మూవీ పైన. ఈ మూవీని అయితే 3 బ్యానర్లు అయితే నిర్మిస్తున్నాయి భయ్య. ఒకటి గీతా ఆర్ట్స్, 2 సితార ఎంటర్టైన్మెంట్స్, 3 హరిక హాసిని. ఈ 3 మూవీ బ్యానర్స్ అయితే ఈ మూవీని అయితే భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నాయి భయ్య. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక టైటిల్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఒక స్టోరీ లైన్ కూడా లీక్ అయితే అయింది భయ్య. లీక్ అయిన టైటిల్ ఏంటంటే గాడ్ ఆఫ్ వార్ అంట భయ్య. గాడ్ ఆఫ్ వార్ అని ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ మరి పెడుతున్నారో ఇంకా మెయిన్ టైటిల్ ఇదేనేమో మనకైతే క్లారిటీగా తెలియదు, కానీ ఒక టైటిల్ అయితే ట్విట్టర్ లో ట్రెండ్ అయితే అవుతుంది, గాడ్ ఆఫ్ వార్. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఒక స్టోరీ లైన్ కూడా లీక్ అయితే అయింది భయ్య. ఆ స్టోరీ లైన్ ఏంటంటే ఈ మూవీ అయితే చాలా పాతకాలం స్టోరీ లైన్ భయ్య. ఒక దేవుడు గురించి అనమాట. లార్డ్ ఆఫ్ కార్తికేయ కుమారస్వామి గురించి అయితే ఈ మూవీని అయితే తీయబోతున్నారు భయ్య. శివుడు కొడుకు పాత్రలో అల్లు అర్జున్ గారు అయితే కనిపిపోతున్నారు భయ్య. కుమారస్వామి అవతారంలో అల్లు అర్జున్ గారు అయితే కనిపిపోతున్నారు. కుమారస్వామి గారు అయితే తన ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకొని తన తండ్రి దగ్గరికి బ్లెస్సింగ్ కోసం అయితే వెళ్తాడు భయ్య. అదే కుమారస్వామి గారు శివుడి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే వెళ్తాడనమాట. ఆ వెళ్లే క్రమంలో శివుడి దగ్గరికి కుమారస్వామిని వెళ్ళనివ్వకుండా చాలా మంది అయితే అడ్డుకుంటారు అనమాట. తన తండ్రి దగ్గరికి చేరుకునే ప్రయాణంలో ఒక నరకాసురుడిని కూడా కుమారస్వామి అయితే చంపేస్తాడు భయ్య. ఈ స్టోరీ అయితే తన తండ్రి దగ్గరికి వీళ్ళందరిని కూడా ఎలా దాటుకుని వెళ్లి కలిశాడు అనేదే ఈ స్టోరీ లైన్ భయ్య.
ఇది గానీ ఓకే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. మీకు నార్మల్ గా చెప్తే పెద్దగా ఏం అనిపించదు, కానీ ఆ తీసే ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, ఆ విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ్య. మీ క్లారిటీగా చెప్పాలంటే గాడ్ ఆఫ్ వార్ ఇక్కడే మనకి మీనింగ్ అయితే తెలిసిపోతుంది. దేవుడితో ఫైట్ అన్నమాట. దేవుడితో అసలు ఫైట్ ఆడి వీళ్ళు గెలవగలరా లేదా అనేది ఈ స్టోరీ లైన్ భయ్య. అయితే మీరు ఒకటి అనుకోవచ్చు, భయ్య త్రివిక్రమ్ గారు ఇలాంటి మైథలాజికల్ ఫిలిమ్స్ ని తీయగలరా, అసలు హ్యాండిల్ చేయగలరా అనుకోవచ్చు. చేయగలరు భయ్య, దీంట్లో మీరు డౌట్ అయితే పడకండి. 100కి 200% అయితే చేయగలరు. మీరు త్రివిక్రమ్ గారి మూవీస్ లో గమనించారో లేదో గానీ, త్రివిక్రమ్ గారి మూవీస్ లో మహాభారతానికి సంబంధించిన రిఫరెన్స్ అయితే చాలానే ఉంటాయి భయ్య. అంటే కొన్ని డైలాగ్స్ లో పెడతాడు అనమాట అతను. రాజమౌళి సినిమాలో మహాభారతానికి సంబంధించిన రిఫరెన్స్లు అయితే ఎలా ఉంటాయో త్రివిక్రమ్ గారి మూవీస్ లో కూడా ఉంటాయి భయ్య. కాకపోతే రాజమౌళి సినిమాలో ఆ విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ పెడతారు కాబట్టి మనకి నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. త్రివిక్రమ్ గారి మూవీస్ లో జస్ట్ డైలాగ్స్ తో ఆ మహాభారతానికి సంబంధించిన రిఫరెన్స్ అయితే చెప్పేస్తుంటారు అనమాట. ఈ రామాయణం గురించి మహాభారతం గురించి త్రివిక్రమ్ గారికి తెలిసినంత రాజమౌళి కూడా తెలియదు భయ్య. త్రివిక్రమ్ గారు కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు, నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడినప్పుడు అతను మాట్లాడితే మీరు వినండి భయ్య, చాలా బాగుంటాయి అనమాట. త్రివిక్రమ్ గారు దేవుళ్ళ గురించి అయితే చాలా గొప్పగా చెప్తారు భయ్య. ఇదంతా ఎందుకు భయ్య, రాజమౌళి గారే త్రివిక్రమ్ గారి గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్పగా చెప్పారు. రాజమౌళి గారు ఏమన్నారంటే, త్రివిక్రమ్ గారు పట్టుపాటి ఒక కథను రాసి సినిమా తీశారు అంటే మేమైతే బేగలు చదువుకోవాల్సిందే అన్నారు భయ్య ఒక ఇంటర్వ్యూలో. త్రివిక్రమ్ గారు అయితే తీయగలరు భయ్య, 100కి 200% అయితే తీయగలరు. ఎందుకంటే త్రివిక్రమ్ గారికి నచ్చిన కథ అనమాట, నచ్చిన జోనర్, ఆయన ఇష్టపడి రాసుకున్న కథ ఇది, తన డ్రీమ్ ప్రాజెక్ట్ భయ్య. ప్రెజెంట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి భయ్య. ప్రెజెంట్ మూవీకి సంబంధించిన యాక్టర్స్ అయితే తీసుకుంటున్నారు భయ్య. ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి కూడా యాక్టర్స్ అయితే ఈ మూవీలో యాక్టింగ్ గురించి అయితే తీసుకుంటున్నారట. ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా మూవీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పాన్ ఇండియా వైడ్ గా ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క యాక్టర్ గాని ఉంటే మూవీకి ప్లస్ పాయింట్ భయ్య. ఎందుకంటే మూవీకి మంచి మార్కెట్ అయితే జరుగుతుంది, మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, సేమ్ ఇదే స్టోరీ లైన్ తో మనకి కార్తికేయ 1, కార్తికేయ 2, నెక్స్ట్ కార్తికేయ 3 కూడా రాబోతుంది. అయితే అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు తీసిన మూవీ స్టోరీ లైన్ కి ఈ స్టోరీ లైన్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కార్తికేయ మూవీ ఏంటంటే కార్తికేయ అనే ఒక పర్సన్ స్టోరీ అనమాట. అదే ఆ పర్సన్ ఏంటంటే అక్కడ ఏం జరిగింది నేను తెలుసుకోవాలని చాలా విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి అతనైతే వెళ్తుంటాడు. ఈ స్టోరీ లైన్ వేరే అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు తీస్తున్న స్టోరీ లైన్ వేరు. ఇది టోటలీ డిఫరెన్స్ అనమాట. ఆ సినిమా ఏంటంటే కార్తికేయ అనే ఒక పర్సన్ స్టోరీ అనమాట, ఒక వ్యక్తి, ఒక మనిషి స్టోరీ అనమాట. అది త్రివిక్రమ్ గారు పోయే స్టోరీ ఏంటంటే స్వయంగా శివుడు కొడుకైన కుమారస్వామి గురించి అయితే డైరెక్టర్ గా దేవుడి గురించి స్టోరీ అయితే తీయబోతున్నాడు భయ్య. కార్తికేయ అనే ఒక పర్సన్ గురించి తీస్తేనే మనం పిచ్చెక్కిపోయాం. పాన్ ఇండియా వైడ్ గా మూవీ అయితే దొల్లగొట్టేసింది. అలాంటిది లార్డ్ ఆఫ్ కార్తికేయ డైరెక్టర్ గా కుమారస్వామి దేవుడి గురించి సినిమా తీస్తుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది సినిమా అయితే. ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ గా ఇలాంటి మైథలాజికల్ ఫిల్మ్స్ కి మంచి మార్కెట్ అయితే ఉంది భయ్య. అల్లు అర్జున్ గారు అయితే పుష్ప 2 మూవీతోనే ఇప్పటిదాకా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచాడు భయ్య. ఈ సినిమా వచ్చిందంటే ఇంకా నార్మల్ గా ఉండదన్నమాట, ఏ రికార్డు మిగలదు. పుష్ప 2 మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు అయితే ఎలా జరిగిందో ఈ మూవీ కూడా అలానే జరగబోతుంది భయ్య. ఇంకా పుష్ప 2 మూవీ మీద ఎక్కువ జరిగినా మనం ఆశ్చర్యపడే పని అయితే లేదు. ఈ మూవీ వచ్చాక పుష్ప 2 రికార్డ్స్ అయితే ఏమీ మిగలవు భయ్య. ఆయన రికార్డ్స్ ని ఆయనే బ్రేక్ చేసుకోవాలి. ప్రెజెంట్ అల్లు అర్జున్ గారికి అయితే పాన్ ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ అయితే ఉంది భయ్య. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ వచ్చాక ఏ రికార్డు మిగలదు భయ్య. ఈ AA 22 ఫిలిం తో త్రివిక్రమ్ గారి మాసివ్ కంబ్యాక్ అయితే చూడబోతున్నాం. మోస్ట్లీ ఈ మూవీ షూటింగ్ అయితే ఇంకొక 3-4 మంత్స్ లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది భయ్య. అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరి మధ్యన ఇప్పటిదాకా 3 మూవీస్ అయితే వచ్చాయి భయ్య. 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశాయి. ఇప్పుడు రాబోయే ఈ 4th ఫిలిం కూడా బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతుంది. చెప్పితే నమ్మరు గానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ నిన్న మూవీకి సంబంధించిన ఒక స్టోరీ లైన్ అయితే లీక్ అయితే అయ్యింది. దానితో ఆడియన్స్ అయితే బేబచ్చంగా ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెట్టుకుంటున్నారు భయ్య. అల్లు అర్జున్ గారి సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ అయితే భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకుంటున్నారు. మరి ఆయనకున్న క్రేజ్ అలాంటిది. సో ఫైనల్లీ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ఫిలిం అయితే ఇదే భయ్య. AA 22 త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో గాడ్ ఆఫ్ వార్ మూవీ అయితే తీయబోతున్నారు. ఇది ఒక మైథలాజికల్ ఫిలిం. లార్డ్ ఆఫ్ కార్తికేయ కుమారస్వామి మీద సినిమా అయితే తీయబోతున్నారు. ఈ రోజు వీడియో అయితే ఇదే భయ్య. ఈ మూవీకి సంబంధించిన ఇంకేమైనా సరే కొత్త అప్డేట్స్ వచ్చాయంటే వెంటనే మన ఛానల్ లో పెడుతుంటాను. మీరు అవి మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెడీగా ఉండండి భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎలాగో తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.